హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రాజు రాసిన వీలునామాని బయటపెట్టి రేఖకి ఊహించని షాక్ ఇచ్చిన మినిస్టర్. అసలు రాజు రాసిన వీలునామా ఏంటి, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంట్లోకి అడుగుపెట్టిన రేఖ ఇక అపర్ణతో ఇలా అంటూ ఉంటుంది. ఈ ఆస్తి అంతటికీ కూడా నీ మనవరాలే వారసులు కాదు, నా మేనకోడలు కూడా వారసురాలే. దీని పేరు మీద ఆస్తి కూడా ఉంది. ముగ్గురికి సమానంగా ఈ ఆస్తిని పంచాలని సీతారామయ్య గారు అప్పుడే చెప్పారు. కాబట్టి ఈ ఇంట్లో హక్కు నా మేనగోడలికి ఉంది. నా మేనగోడలికి నేను గార్డియన్గా చేస్తున్నాను. ఇతను నా భర్త నేను కలిసి ఇద్దరం కూడా నా మేనకోడల్ని చూసుకుంటాము. అందరం కలిసి ఈ ఇంట్లోనే ఉంటాము. అలాగే మా అత్తగారి తరపు వాళ్ళందరూ కూడా నాతో పాటు ఈ ఇంట్లోనే ఉంటారు. కాదు కూడదు అనుకుంటే మాత్రం ఊరికినే ప్రసక్తే లేదు. నేను కనిపించేంత సాఫ్ట్ కాదత్తయ్య, నేను నాలో మరొక రుద్రాని ఉంది అని అంటూ ఇక అపర్ణని బెదిరించి లోపలికైతే అడుగు పెడుతుంది. అప్పుడే ఇక అపర్ణ అయితే సుభాష్ దగ్గరికి వెళ్ళి ఏంటండి ఇదంతా అని అంటూ ఉంటే, ఏం చేస్తామో నాన్న మంచితనానికి మనకి పడిన శిక్ష ఇది. నాన్న ముగ్గురు కూడా సమానంగా ఆస్తిని పంచారు అంటే ముగ్గురు పిల్లలకి కూడా ఆస్తి దక్కుతుంది. అది కూడా 18 సంవత్సరాలు నిండిన తర్వాత. మరి ఈ వీలునామా వీళ్ళకి ఎలా తెలిసిందో నాకు అర్థం కావడం లేదు అని అంటూ ఉంటాడు. సుభాష్ అయితే రేఖని చూస్తుంటే భయమేస్తుందండి. మళ్ళీ మన మనవరాల్ని ఏం చేస్తుందని చాలా భయంగా ఉంది. ఆ రుద్రాని చనిపోయేటప్పుడు మీ ఇంటి వారసుల్ని నేను మిగలనివ్వను, మీ వంశాన్ని మొత్తం కూడా పోగొట్టేస్తాను అని తను చెప్పింది. ఇప్పుడు రుద్రాని లైన్లోనే ఈ రేఖ కూడా వస్తుందేమని భయమేస్తుంది. ఏం చేయాలో తెలియడం లేదు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక రేఖ అయితే ఆ రోజు నుంచి ఇక తను అపర్ణ వాళ్ళ మీద పెత్తనం మొదలు పెడుతుంది. ఈ రోజు నుంచి నేను చెప్పిందే చెయ్యాలి, నేను తినమంటే తినాలి, అలాగే నేనేం చేయమంటే అదే వంట చెయ్యాలి. ఈ ఇంట్లో నాదే పై చెయ్యి, ఈ ఇంట్లో నేను చెప్తే మీరు చెయ్యాల్సిందే, అంతే తప్ప మీ ఇష్ట ప్రకారం ఉండడానికి వీల్లేదు అని అంటూ ఉంటుంది రేఖ. ఇక ఆ మాట విని అప్పుడే ఇక అపర్ణ అయితే ఏంటి అజమాయిషీ చేస్తున్నావా అని అంటూ ఉంటే, అజమాయిషీ కాదత్తా, మీరు నా కాళ్ళ కింద చెప్పులాగా నా కిందే పని చెయ్యాలి, పడుండాలి. అలా అయితేనే మీరు ఇంట్లో ఉంటారు. లేకపోతే మీ మనవరాల్ని నిన్ను అలాగే అదుగో ఆ మూలన పడ్డాడే ఆ ఔటివాణ్ణి అందరినీ కూడా బయటికి గెంటేస్తాను అని రుద్రాని అయితే అంటూ ఉంటుంది. కదల్లేని ఆ ముగులనున్న మావయ్య ఏమీ చెయ్యలేడు. ఈ మనవరాల్ని తీసుకొని నువ్వు బయటికి పోతే బ్రతకలేవు. ఎందుకంటే ఇప్పుడు అనుభవించాలంటే ఈ ఇంట్లోనే ఉండాలి, ఆస్తిని అనుభవించాలంటే అని అంటూ ఉంటుంది. ఇక నీకు వేరే దిక్కు లేదత్తా, నా చెప్పు చేతుల్లో ఉండడం తప్ప నువ్వు చేసేదేమీ లేదు అని అంటూ ఉంటుంది. ఇక రేఖ అయితే అప్పుడే ఇక చాలా ఏడుస్తూ ఉంటుంది అపర్ణ. అలా కొన్ని రోజులకి పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు. రేఖకేమో అబ్బాయి పుడతాడు. అలా పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇక రేఖ అయితే తన కొడుక్కి మేనకోడలికి అక్షరాభ్యాసం చేయిస్తూ ఉంటుంది. ఇక అక్షరాభ్యాసం చేయిస్తూ ఉన్నప్పుడే అపర్ణ అయితే వీళ్ళకి కూడా అక్షరాభ్యాసం చేయించవచ్చు కదా అని అంటూ ఉంటుంది. వాళ్ళు చదివి ఎవరిని ఉద్ధరిస్తారు, వాళ్ళు చదవాల్సిన అవసరం ఏమీ లేదు అని అంటూ ఉంటుంది రేఖ. అంటే వీళ్ళని చదువుకోనివ్వవా అని అడుగుతూ ఉంటే, వాళ్ళని నేను చదువుకోనివ్వను, వాళ్ళేమీ చదివి ఎవరిని కూడా ఉద్ధరించాల్సిన అవసరం లేదు, నా మాట వింటూనే ఈ ఇంట్లో ఉండాలి, నా మాట వింటేనే ఇంట్లో మీకు ఉండే హక్కు ఉంటుంది, ఈ రేఖ చెప్పినట్టే చెయ్యాలి, లేకపోతే ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాను అని రేఖ అయితే అంటూ ఉంటుంది. తర్వాత ఇక అపర్ణ అయితే ఏడుస్తూ, కావ్య ఏంటి ఇదంతా, పైనుంచి చూస్తున్నావా, నీ కూతురు మహారాణిలా బ్రతకాల్సింది, ఈ ఇంట్లో నీ కూతురికి పట్టిన పరిస్థితి చూసావా అని అంటూ బాధపడుతూ ఉంటుంది అపర్ణ. అప్పుడే ఇక అపర్ణకి ఒక ఆలోచన అయితే వస్తుంది. రెండమ్మ మీ చేత కూడా అక్షరాభ్యాసం చేయిస్తాను అని అప్పుడే ఇక అక్షరాభ్యాసం చేయించడానికి వంటగదిలోకి తీసుకువెళ్ళి ఒక చాటలో బియ్యం పోసి ఆ బియ్యంలో అక్షరాలు దిద్దిస్తుంది ఇందు చందు చేత. అపర్ణ అయితే అప్పుడే ఇక అంగరంగ వైభవంగా జరగాల్సిన నా మనవరాలకి కార్యక్రమాలు ప్రతిదీ కూడా ఇలా దొంగచాటుగా చేయాల్సి వస్తుంది. భగవంతుడా,
మమ్మల్ని కాపాడు, ఇంకా ఎందుకు మమ్మల్ని శిక్షిస్తున్నావో, మేమేం పాపం చేశామని మంచికి అసలు రోజులే లేవా? మా కుటుంబంలో అందరూ ఎవ్వరికీ ద్రోహం చేయలేదు, కానీ ఒక దుర్మార్గురాలు చేసిన పనికి మా మా ఇంట్లో వాళ్ళందరినీ కూడా చంపేశావు. ఇప్పుడేమో మాకు ఇన్ని కష్టాలు తీసుకొచ్చి పెట్టావు. ఆస్తున్నా అనుభవించే అంత హక్కు లేదు. ఆ రేఖకి ఎలా బుద్ధి చెప్పాలో తెలియడం లేదు అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఇందు అయితే, రేపు మనం గుడికి వెళ్దామా నానమ్మ? రేపు నాన్నది పుట్టినరోజు అంట కదా అని అంటూ ఉంటే, మీ నాన్న పుట్టినరోజని ఎవరు చెప్పారమ్మా అని అడుగుతూ ఉంటుంది అపర్ణ. ఎవరు చెప్తారు నానమ్మ? అదిగో తాతయ్య చెప్పారు అని అనగానే, అవునమ్మా మీ నాన్నది రేపు పుట్టినరోజు, సరే వెళ్దాము. ఆ గుడిలో దేవుడికి మిమ్మల్ని చూస్తేనన్నా కొంచెం జాలి పుట్టి ఈ రేఖకి బుద్ధి చెప్తాడేమో అని అనుకుంటూ గుడికైతే తీసుకువెళ్తుంది పిల్లలిద్దరినీ అపర్ణ. గుడికి సుభాష్, పిల్లలు, అపర్ణ అందరూ కూడా వెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పటికే రాజు పేరు మీద ఎవరు అన్నదానం అన్నీ కూడా చేయిస్తూ ఉంటారు ఆ గుడిలో. అప్పుడే బోర్డు మీద దుగ్గిరాల స్వరాజు పుట్టినరోజు అంటూ బోర్డు మీద రాసి ఉంటుంది అన్నదానం జరపబడుతుందని. అది చూసి అప్పుడే అపర్ణ అయితే పంతులు గారిని అడుగుతూ ఉంటుంది, పంతులు గారు ఈరోజు ఈ అబ్బాయి పుట్టినరోజు కదా, తను మా అబ్బాయి, మా అబ్బాయి పేరు మీద ఇక్కడ ఎవరు అన్నదానం చేయిస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది అపర్ణ. ఆ మాట విని అప్పుడే పంతులు గారు అయితే, అదిగోనమ్మా అక్కడ నుంచున్నారు కదా, ఆ వ్యక్తి అన్నదానం జరిపిస్తున్నారు అని చెప్పగానే అప్పుడే అపర్ణ సుభాష్ని, పిల్లల్ని తీసుకొని అతని దగ్గరికి అయితే వెళ్తుంది. అప్పుడే వెంటనే వెనక్కి తిరుగుతాడు అతను ఎవరో కాదు, మినిస్టర్ని చూసి అప్పుడే అపర్ణ అయితే, మినిస్టర్ గారు మీరా అని అంటూ ఉంటే ఒక్కసారి అపర్ణని, సుభాష్ని చూసి, అపర్ణ గారు మీరు బ్రతికి ఉన్నారా అని అంటూ ఉంటాడు మినిస్టర్. అప్పుడే అపర్ణ అయితే, అవునండి నేను బ్రతికి ఉన్నాను అని చెప్తూ ఉంటాడు. మా దురదృష్టం కొద్దీ ఆ భగవంతుడు మమ్మల్ని బ్రతికించి ఈ నరకంలో పంపేశాడు అని బాధపడుతూ ఉంటుంది. మీ కుటుంబం మొత్తం యాక్సిడెంట్లో చనిపోయిందని అనుకున్నాను, కానీ మీరు బ్రతికి ఉన్నారని నాకు ఇన్ని సంవత్సరాల మట్టి తెలీదు అని అంటూ ఉంటే, మేము బ్రతికి ఉన్న విషయాన్ని ఎవ్వరికీ కూడా తెలియకుండా చేసింది ఆ రుద్రాణి కూతురు రేఖ అని అంటూ ఉంటుంది అపర్ణ. అప్పుడే ఆ మాట విని, అవునా, లేకుండా చేసిందా, అసలు ఏం జరిగిందండి అని అడుగుతూ ఉంటాడు మినిస్టర్ అయితే. అప్పుడే రేఖ గురించి మొత్తం కూడా అపర్ణ అయితే చెప్తుంది. అలా చెప్పేసరికి, ఎవరండి చెప్పారు, ఆస్తిని 3 వాటాలు కాదు 4 వాటాలు రాశారు అని అంటూ ఉంటాడు మినిస్టర్ అయితే. ఆ మాట విని అప్పుడే అపర్ణ అయితే, 4 వాటాలు ఏంటండి అని అనగానే, అవును 4 వాటాలు వేశారు, పిల్లలు 4 కాబట్టి 4కి కూడా ఆస్తిలో భాగం ఉందని, అది కూడా వాళ్ళకి 18వ సంవత్సరం వచ్చే వరకు ఆస్తిని అమ్మడానికి కానీ వేరే వాళ్ళకి పంచడానికి కానీ వీల్లేదు. అలాగే 18 సంవత్సరాలు నిండిన తర్వాత వాళ్ళ ఇష్ట ప్రకారమే ఆ ఆస్తిని ఏదైనా చేయడానికి ఉంటుందని వీలునామాలో రాజుగారు రాయించారు, సీతారామయ్య గారు కూడా సంతకం పెట్టారు అని అంటూ ఉంటాడు. వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ నా దగ్గరే ఉన్నాయి అని అనగానే, ఇంకొకళ్ళ పేరంటే మా మనవడు స్వరాజ, వాడు కూడా యాక్సిడెంట్లో చనిపోయినట్టున్నాడండి అని అంటూ ఉంటుంది అపర్ణ అయితే. చూడండి అపర్ణ గారు, మీరు కంగారు పడకండి, అసలు ఏం జరిగిందో కనుక్కుంటాను. మీరు బ్రతికి ఉన్నారు, అలాగే మీ వాళ్ళల్లో ఎవరైనా బ్రతికి ఉండొచ్చు కదా, నేను ఎంక్వైరీ చేస్తాను. ఇన్ని రోజులు కూడా నేను ఊళ్ళో లేనండి, ఇక్కడ మినిస్టర్ పదవి లేదు, వేరే చోట వచ్చింది, అందుకని నేను ఇక్కడ ఉండక నాకేమీ తెలియదు. ఇప్పుడే నేను ఎంక్వైరీ మొదలుపెట్టి అన్ని విషయాలు కనుక్కుంటాను, మళ్ళీ మీ ఇంటికి వస్తాను అని అంటూ ఉంటాడు మినిస్టర్ అయితే. మీకు బాంబు బ్లాస్ట్ జరిగినప్పుడు ఎవరు ఈ కేసుని అంతా కూడా చూశారో మొత్తం కూడా నేను కనుక్కుంటాను అని మినిస్టర్ అయితే అంటాడు. మీరేమీ భయపడకండి, ఆ రేఖ మిమ్మల్ని ఏమీ చెయ్యలేదు, మీరు చేసిన మంచి పని మిమ్మల్ని పై స్థాయికి తీసుకువెళ్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు. తర్వాత అపర్ణ, సుభాష్ అయితే మినిస్టర్ మాటలకి ఎంతో ఆనందపడిపోతూ ఉంటారు. గుడి నుంచి వచ్చిన తర్వాత అప్పుడే రేఖ అయితే,
ఎవరిని అడిగి గుడికి వెళ్ళావు నువ్వు అని అపర్ణని అడుగుతూ గుడికి వెళ్ళాను అని అపర్ణ అనడంతో, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నా పర్మిషన్ అడగాలని చెప్పాను కదా, ఎందుకు నువ్వు చెయ్యలేదు అని అడుగుతూ ఉంటుంది రేఖ. నా కొడుకు పుట్టినరోజని నేను గుడికి వెళ్ళాను, చచ్చిన వాడికి పుట్టినరోజేంటి, నీకు బుద్ధి లేదనుకుంటా అని రేఖ మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే మరి నువ్వు మొన్న మీ అన్నకి పుట్టినరోజు చేసావు కదా, మరి వాడు కూడా చచ్చాడు కదా అని అంటూ ఉంటుంది అపర్ణ. అయితే ఏంటి గొంతు లెగుస్తుంది, ఈ ఇంట్లో ఉండాలని మీకు లేదా, ఈ ఇంట్లో ఉండాలనుకుంటే ఉండు, లేకపోతే నువ్వు బయటికి పో, నా మాట ఇక్కడ శాసనం అని అంటూ ఉంటుంది రేఖ. అయితే ఇంట్లో వంట పని ఎవరు చేస్తారో, ఏ ఇందో వెళ్ళి గిన్నెలతాము, ఏ నందో ఇల్లంతా శుభ్రం చేయి అని అంటూ ఉంటుంది రేఖ. పసిపిల్లలకి పనులు చెప్తున్నావు, ఈ ఇంటి వారసులు వీళ్ళు అని అంటూ ఉంటే, ఈ ఇంటి వారసులు పేరుకు మాత్రమే, ఈ ఇంటి వారసులు నా దగ్గర కాదు అని అంటూ ఉంటుంది రేఖ. అప్పుడే ఇక రేఖతో వాళ్ళ వదిన అయితే, ఈవిడికి ఎంత మాత్రం పొగరు దిగలేదు, కుటుంబం మొత్తం యాక్సిడెంట్లో పోయినా సరే ఈవిడికి గోరోజున ఎక్కువే ఉంది అని మాట్లాడుతూ ఉంటే, అప్పుడే ఇక అపర్ణ అయితే రేఖ వాళ్ళ వదిన చంప పగలగొడుతుంది. ఒకళ్ళింట్లో పడి తింటున్నావు, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు, నువ్వు నా గురించి మాట్లాడుతున్నావా అని అంటూ ఉంటుంది. అప్పుడే చూసావా రేఖ, నువ్వు రమ్మంటేనే కదా ఈ ఇంటికి వచ్చాము, ఈ ఇంటికి వచ్చిన తర్వాత అసలు గౌరవమే లేకుండా పోయింది, చూసావా ఎలా మాట్లాడుతుందో, మేమేదో గతి లేక సిగ్గు లేక ఇక్కడికి వచ్చినట్లు మాట్లాడుతుంది అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అవును, నువ్వు గతి లేకే సిగ్గు లేక ఇక్కడికి వచ్చావు, లేకపోతే తమ్ముడు పంచన చేరి తింటున్నావు, ఆ మాత్రం బుద్ధి లేదా అని అపర్ణ అంటూ ఉంటే, అప్పుడే చూడు నువ్వు మాత్రం ఇలాగే రెచ్చిపోయావంటే నీ మనవరాలకి ఒంటి నిండా వాతలు పెడతాను, గుర్తు పెట్టుకో, వాళ్ళకి నరక యాతన చూపిస్తాను అని అనగానే, వద్దు వాళ్ళనేమీ చెయ్యొద్దు అని అపర్ణ అంటూ ఉంటుంది. కుక్కిని పేర్లో పడుండు, మా వదినికి క్షమాపణ చెప్పు అని అంటూ ఉంటుంది రేఖ. అప్పుడే ఇక అపర్ణ అయితే క్షమాపణ చెప్పబోతూ ఉండగా ఇంతలో ఇక మినిస్టర్ అయితే వస్తాడు. మినిస్టర్ని చూసి రేఖ షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదేంటి ఈ మినిస్టర్ ఇప్పుడు వచ్చాడు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక అపర్ణ మినిస్టర్ గారిని చూసి చాలా ఆనందపడుతూ ఉంటుంది. అప్పుడే మినిస్టర్ లోపలికి వచ్చి అపర్ణతో ఇలా అంటూ ఉంటారు, అపర్ణ గారు మీ మనవడు స్వరాజ్ బ్రతికి ఉన్నాడు అని అనగానే ఒక్కసారి ఇక సుభాష్ అపర్ణ ఎంతో ఆనందపడుతూ ఉంటారు. ఏంటి మినిస్టర్ గారు మీరు మాట్లాడేది అని అంటూ ఉంటుంది అపర్ణ. అవునండి, మీ మనవడు బ్రతికి ఉన్నాడు, ఈ యాక్సిడెంట్ జరిగినప్పుడు మీరు ఎలాగైతే యాక్సిడెంట్ నుంచి బయటపడ్డారో తను కూడా అలాగే బయటపడ్డాడు, కానీ తను ఇప్పుడు ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో తెలీదు. అక్కడే చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్లో మేము ప్రయత్నిస్తే అప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ తెలిసింది, అతను తన గతాన్ని మర్చిపోయాడు, మా మనిషి మాత్రం మామూలుగానే ఉన్నాడు, కానీ ఆ షాక్లో అతను తనకి ఎవరున్నారో తన పేరేంటో అన్నీ కూడా పిల్లాడు మర్చిపోయాడని ఆ డాక్టర్ అయితే చెప్పారు. ఆ చుట్టుపక్కల ఎంక్వైరీ చేయిస్తున్నాను, త్వరలోనే మీ మనవడు ఎక్కడున్నాడో మీకు మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొస్తాను, మీ మనవడిని తీసుకొచ్చి మీ చేతిలో పెడతాను అని అంటూ ఉంటాడు మినిస్టర్. చాలు మినిస్టర్ గారు, నా మనవడు బ్రతికే ఉన్నారని మీరు మంచి వార్త చెప్పారు అని అపర్ణ అంటూ ఉంటుంది. అప్పుడు ఇక రేఖ అయితే వాళ్ళ మనవడు బ్రతికి ఉంటే ఎంత పోతే ఎంత అని అనగానే, అప్పుడే అలా అనుకు రేఖ, ఏ ఆస్తి కోసమైతే మళ్ళీ నువ్వు ఇంట్లోకి అడుగుపెట్టి వీళ్ళని చిత్రహింసలు పెడుతున్నావో ఆ ఆస్తి మొత్తానికి కూడా అతన్నే గార్డియన్గా రాజు పెట్టాడు. నీకు తెలియని ఒక వీలునామా ఉంది, ఈ ఆస్తి వీళ్ళ ముగ్గురికి కాదో నలుగురికి, అలాగే ఈ ఆస్తి 18 సంవత్సరాలు నిండిన తర్వాత కూడా ఎవ్వరికి దక్కకుండా స్వరాజ్ని గార్డియన్గా పెట్టాడు. అతనే ఈ ఆస్తి మొత్తానికి కూడా గార్డియన్. వీళ్ళ ముగ్గురు పేరు మీద ఉన్న ఆస్తిని ఎవ్వరు కూడా దుర్వినియోగం చేయకుండా, ఎవరి పేరుకి కూడా మార్చుకోకుండా అతనే అన్నీ కూడా చూసుకుంటాడు. అతను బ్రతికే ఉన్నాడు, స్వరాజ్ ఎప్పటికైనా ఇక్కడికి తిరిగి వస్తాడు, నేనే తీసుకొస్తాను, అప్పటి వరకు నువ్వు ఈ ఆస్తిని అనుభవిస్తూ ఉండవు,
కానీ ఈ ఆస్తి నువ్వు ఎక్కువగా అనుభవించడానికి ఉండదు, ఖర్చు పెట్టుకోవడానికి ఉండదు అని అంటూ ఉంటాడు. మినిస్టర్ అయితే దీన్ని అమ్మడానికి కానీ నీకు ఎటువంటి హక్కు లేదు. ఈ ఆస్తి మీద వచ్చే లాభాన్ని అనుభవించడం తప్ప ఏ ప్రాపర్టీని కూడా నీకు అమ్మే హక్కు లేదు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవి ఒరిజినల్ నా దగ్గర ఉన్నాయి. నీకు తీసుకువచ్చింది అది కాపీ. ఎందుకంటే నువ్వు కోపంలో చింపేనన్నా చింపేస్తావు కదా, గుర్తుపెట్టుకో అని అంటూ మినిస్టర్ అయితే చూడండి అపర్ణ గారు, ఆస్తి కోసం ఎవరు ఎటువంటి వేషాలేసినా ఎవ్వరికి కూడా ఆస్తి దక్కదు. మీ మనవడు వచ్చే వరకే ఎవరికైనా చిందులు. అలాగే స్వరాజ్ కంపెనీకి మొత్తం అన్నిటికీ అతన్ని పెట్టాడు రాజు. అయితే నా దగ్గర వీలునామా ఉంది, మీ మనవడు త్వరలోనే వస్తాడు అని చెప్పి ఇక వెళ్ళిపోతాడు మినిస్టర్. అయితే అప్పుడే ఇక ఆ మాట విని రేఖ షాక్ అయిపోతూ నీ కొడుకు ఇంత పని చేస్తాడు అని అనుకోలేదు అని అంటూ ఉంటుంది. రేఖ దేవుడికి దండం పెట్టుకుని వచ్చాను, పాపం చేసిన వాళ్ళకి ఎప్పుడు పాపం పండుతుందని పండడం మొదలుపెట్టింది. నువ్వు చేసిన పాపం, మీ అమ్మ చేసిన పాపం కొన్ని రోజుల్లోనే ఇక నీకు దిక్కుమాల బ్రతికేలా చేస్తుంది అని అంటూ ఉంటుంది అపర్ణ. అయితే అలా కొన్ని సంవత్సరాలు అయితే గడుస్తాయి. ఇందు నందు అందరూ కూడా పెద్దవాళ్ళు అవుతారు. అలాగే స్వరాజ్ కూడా ఒక బస్తీలో అయితే పెరుగుతాడు. తనకి ఇంకా తన వాళ్ళెవరో ఏంటో ఏమీ కూడా గుర్తుకురావు స్వరాజ్కి. అందరిలో ఇక ఒక్కడైపోతాడు. పేదవాళ్ళింట్లో పెరిగి పెద్దవాడవుతాడు. పెంచిన అమ్మ నాన్న కోసం తను అన్ని పనులు చేస్తూ ఉంటాడు. ఇక ఇందు అయితే తన తల్లిదండ్రుల ఆశయాన్ని నిలబెట్టాలని, అలాగే దుగ్గిరాల చారిటబుల్ ట్రస్ట్ని ముందుకు తీసుకువెళ్ళాలని అనుకుంటూ ఉంటుంది. ఇందు అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? మరి స్వరాజ్ వచ్చిన తర్వాత కథలో ఎటువంటి మలుపు తిరగబోతుంది? స్వరాజ్ ఇందు ఎలా పెళ్లి చేసుకోబోతున్నారు? వీళ్ళ బంధం ఎలా ముడిపడబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.